వెల్కమ్ టు ద డే 10. ఇప్పటికీ మనం డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసి 10 days అవుతుంది ఈ రోజుకి. సో మీ ఎవరికైనా తెలుసా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానని, లైక్ వై ఐఎమ్ ఫిల్మింగ్ మై లైఫ్ అని? యాక్సిడెంట్ ఉన్నాయి. నేను నాకు కొనుక్కోవడం మర్చిపోయాను. ఏమైందంటే నేను చూపించాను కదా, ఒక లిస్ట్ రాసుకోవాలి, మరి నేను వెళ్ళాను అన్ని కొనుక్కుందామని చెప్పి. కానీ మనం కొనుక్కోవాల్సినవన్నీ ఒక చోట ఉండవు, లైక్ వేరు షాప్స్ అనమాట. సో అన్నీ తిరిగేసరికి నేను లాస్ట్లో ఎక్స్ మర్చిపోయాను కొనుక్కోవడం. ఇప్పుడు ఏంటంటే 6:30 వరకు వెయిట్ చేయాలి. 6:30కి ఇంటి దగ్గర ఉన్న ఎక్స్ షాప్ ఓపెన్ అవుతుంది. సో 6:30కి వెళ్ళి ఎక్స్ తెచ్చుకోవాలి. సో అప్పుడు కుక్ చేస్తే ఎక్స్ కుక్ అయ్యేసరికి 7 అవుతుంది. సో మళ్ళా లేట్ అనమాట. కొంతమంది ఇది ఈజీ అనుకుంటారు, కెమెరా పెట్టి రికార్డ్ అని బటన్ నొక్కేస్తే చాలు అనుకుంటారు. బట్ నో వే, ఇది కంప్లీట్లీ కియాస్. నేను పోస్ట్ చేసిన వీడియోస్ కానీ మాట్లాడిన మాటలు ఇవన్నీ నేను చాలా ర్యాండమ్గానే చూస్ చేసుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఐ ప్రిఫర్ డాక్యుమెంటేషన్ ఆర్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పి. ఫస్ట్ థింగ్, ఇది నేను నా పర్ఫెక్షన్ చూపించడం కోసం నేను స్టార్ట్ చేయలేదు, నా హానెస్టీ చూపించడం కోసం నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది ఎండ్ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. నీ ఫిజిక్స్ చాలా బాగుంది అంటారు, నీ స్ట్రెంత్ చాలా బాగుంది అంటారు, పోస్ట్ కాంపిటీషన్ పిక్చర్స్ చూసి అప్రిషియేట్ చేస్తారు. బట్ దే రియలీ డోంట్ నో వాట్ ఇట్ టేక్స్ టు బీ హియర్. నీ డిసిప్లైన్ తెలియదు, నీ హార్డ్ వర్క్ తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ దిస్, టు షో ద పార్ట్ నోబడీ టాక్స్ అబౌట్. ఈ వీడియో వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా నెఫ్యూ ఇచ్చిన ఐడియా ఇది. మీరు ఒకసారి లాస్ట్ వీక్ వీడియోస్ చూడండి, నా హెయిర్ ఎంత వర్స్ట్గా ఉందో. సో అది కవర్ చేసుకోవడానికి అనమాట ఇది. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను లాస్ట్ వీక్లోనే మన వీడియో స్టార్ట్ చేసిన తర్వాత. బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ప్రాపర్గా సెట్ అవ్వలేదు. ఈరోజు మళ్ళీ నేను హెయిర్ కట్కి వెళ్తాను. ఒకటి, నా ఫేస్ అంటే చాలా పఫీగా ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకు నా ఫేస్ అలా కనబడుతుంది. అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ నేను వెతకాలి, ఎందుకంటే రికార్డింగ్ పోస్ట్ పోన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే నేను లెగిసిన వెంటనే స్టార్ట్ చేస్తేనే నాకు ఆ టైం ప్రాపర్గా అడ్జస్ట్ అవుతుంది. సో నేను ఒక ఏదో సొల్యూషన్ ఆలోచించాలి దీనికి. నేను యూట్యూబ్లోకి వెళ్ళి నా ఓల్డ్ వీడియోస్ నేను కూడా చూసుకుంటాను, లైక్ నా పాత ప్రెప్ సిరీస్ అన్ని చూసుకుంటాను. నా ఓల్డ్ వర్షన్ ఉన్నప్పుడు నన్ను నేను ఎంత హార్డ్గా పుష్ చేసుకునేవాడిని చూసుకుంటాను. ఈ డైలీ బ్లాగింగ్, ఫిల్మింగ్ మై లైఫ్ ఈజ్ లైక్ రైటింగ్ ఎ డైరీ. ఇక్కడ వర్డ్స్ బదులు మూమెంట్స్ ఉన్నాయి, లైక్ రియల్ అండ్ రా మూమెంట్స్. మనసుగా నేను చేస్తుందంతా అవసరం ఉన్న వాళ్ళ కోసమే. నా వీడియోస్ ఒక్కరికి హెల్ప్ చేసినా చాలు, ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ హిట్ చేయడానికి, లైక్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం రావడానికి. ఆ మూమెంట్లో నా వీడియోస్ అన్నీ, నేను పడ్డ కష్టం అంతా లైక్ వర్త్ ఇట్. ఎవరో ఒకరు ఉంటారు, లైక్ వాళ్ళకి ఈ రిమైండర్ కావాలి, దే ఆర్ నాట్ అలోన్ ఇన్ ది స్ట్రగుల్ అని చెప్పి. మీల్ 1 ఇది, మీల్ 2, మీల్ 3, మీల్ 4. ఈ 3 మీల్స్లోకి చికెన్ ఇది అండ్ వెజిటేబుల్స్. ఇది పోస్ట్ వర్కౌట్ షేక్. ఈరోజు వర్కౌట్ షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. ఇదే పోస్ట్ వర్కౌట్ మీల్. ఈరోజు ఏంటంటే నేను ఇది ప్యాక్ చేసుకొని జిమ్ తీసుకెళ్ళిపోయాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత అక్కడే మీల్ తినేసి ఇంటికి వద్దామని చెప్పి. ఎందుకంటే ఈ రోజు నుంచి నా ప్లాన్ ఏంటంటే, వర్కౌట్ అయిపోయిన తర్వాత జిమ్లోనే పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి ఇంటికి వద్దామని చెప్పి. ఎందుకంటే జిమ్కి ఇంటికి నాకు చాలా టైం పడుతుంది ట్రావెలింగ్లోనే, ఆల్మోస్ట్ ఒక 45 minutes పడుతుంది ట్రావెలింగ్లోని. సో అంత టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదనమాట. అందుకని చెప్పి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను. ఈరోజు తిందాం అనుకున్నాను, కానీ ఏంటంటే వర్కౌట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ షేక్ ఉంటుంది. సో లైక్ స్టమక్ చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే, వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ షేక్ తీసుకొని కార్డియో చేసి తర్వాత మీల్ తినేసి ఇంటికి వద్దామని చెప్పి. బట్ ఈరోజు అలాగ అవ్వలేదన్నమాట, వర్కౌట్ చాలా లేట్ అయిపోయింది. సో మీల్ తీసుకొని నేను ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే మీల్ ఫినిష్ చేసి మనం సెలూన్కి వెళ్ళాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే రేపు ఒక చిన్న ట్రిప్ ఉందన్నమాట ఫ్రెండ్స్తోని, లైక్ ఒక 2 days ట్రిప్ అది. సో అదంతా నేను రేపు వీడియోలో చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా మీల్ ఫినిష్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ ఇప్పుడే 8:30 అయిపోతుంది. లైక్ సెలూన్ కూడా క్లోజ్ చేస్తారు. సో సీ యూ ఆల్, రేపు వీడియోలో కలుద్దాం.